సార్ ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టం ఏముంది సార్ తెలంగాణలో? నష్టం అంటే నష్టం ఉన్నదని వాళ్ళు చెప్పట్లేదు కదా. నష్టం లేదని చెప్పడానికి వాళ్ళు ఏమి ఇవ్వలేదు మనకు ఆధారం. నోటి మాటే చెబుతున్నారు దీంతో ఏముండదని. కానీ అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఒక ఇలాంటి కేంద్రాలు పెట్టినప్పుడు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మొదట్లో ఈఎల్ఎఫ్ అన్నారు, ఇప్పుడేమో విఎల్ఎఫ్ అంటున్నారు. దానిపైన స్పష్టత లేదు. ఒక ఈఎల్ఎఫ్తో ప్రమాదాలు ఉన్నాయని పరిశోధనలు చాలా ఉన్నాయి. ఆరోగ్యానికి వచ్చే నష్టాల గురించి చాలా పరిశోధనలు ఉన్నాయి. ఈవెన్ విఎల్ఎఫ్తో కూడా ఉన్నాయి. సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరుగుతుంది ఆ ప్రజారోగ్యానికి అని. దానికి తోడు వేరే దేశాల్లో ఇటువంటి కేంద్రాలు పెట్టినప్పుడు ప్రజలకు దూరంగా పెడతారు. ఇక్కడ మన దగ్గర చుట్టూ జనసాంద్రత చాలా ఎక్కువ ఉన్నది. చాలా సాంద్రత. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే 60,000 మంది ఉన్నారు ఆ చుట్టుపక్కల. ఇలాంటి ప్రాజెక్టును ఓన్లీ ఇప్పుడు సముద్రాల పక్కన అంటే పెద్ద పెద్ద నీటి వనరుల పక్కన ఏర్పాటు చేస్తారు కదా, మరి అంటే అది దాని గురించి మనం మాట్లాడాల్సింది లేదు. ఎందుకంటే మనది భారతదేశం పెనిన్సులా కనుక మనకి 2 సముద్రాల్లోకి హిందూ మహాసముద్రంలో 2 వైపులా ఉంది కనుక, ఒకవైపు అరేబియా సముద్రం, ఒకవైపు బంగాళాఖాతం ఉంది, కింద హిందూ మహాసముద్రం ఉంది. ఈ 2 ఉంది కనుక 3 వైపుల సముద్రం ఉంది కనుక వాళ్ళు అనేది ఏంటంటే దక్షిణ ప్రాంతంలో మధ్య భాగంలో పెడితే వెళ్తుందని. ఆ మధ్య భాగం చాలా ఉంది, తెలంగాణనే కాదు, పక్కన కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఎక్కడైనా కూడా పెట్టచ్చు. అందులో ఈ తరంగాలు కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తాయి కనుక ఇక్కడ నేల మీద పెట్టే దానిలో ఒక 200 కిలోమీటర్లు అటువైపు ఇటువైపు పెట్టినందువల్ల పెద్ద తేడా ఏమి రాదు. అదంత ఎసెన్షియల్ ఏం కాదు. అందులో మా మెయిన్ అభ్యంతరం ఏంటంటే నాదైతే అడవిని తొలగించి అక్కడ కేంద్రం పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ప్రత్యామ్నాయంగా చాలా భూమి లభిస్తుంది కదా. చాలా విలువైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నటువంటి చోట ఆ వైవిధ్యాన్ని చంపేసేసి అక్కడ దానికి అంతా కొట్టేస్తారు, ఏం మిగలవు. ఎందుకంటే ఔషధ మొక్కలు అంటే అన్ని పెద్ద పెద్ద చెట్లే ఉండవు, చిన్న చిన్న మొక్కలు కూడా చాలా ఉంటాయి. వాటన్నిటిని తొలగించి మీరు సాధించేది ఏముంది అక్కడ? కమ్యూనికేషన్ కోసం ఇంకొకటి పెడితే రేడియో వేవ్స్ వెళ్ళవా? సో అందువల్ల ఇది సరైన పద్ధతి కాదు. అందుకు ఇంకోటి ప్రజలతో ఎందుకు సమాచారం పంచుకోవట్లేదు? మీ డిఫెన్స్ సీక్రెట్స్ ఏమన్నా ఉంటే మీరు ఉంచుకోండి, కానీ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టండి. ప్రజల దగ్గర కూర్చొని మాట్లాడండి, ప్రజలకి చెప్పండి. ఉత్తనే నోటి మాటలు దీంతో ఏం ప్రమాదం లేదని అంటాం అర్ధరహితమైంది. ఎందుకు ప్రమాదం లేదనేది సాధారణంగా శాస్త్రీయంగా వివరించండి. టోటల్గా ఎన్ని ఎకరాల భూమి, ఎన్ని మొక్కలు పోతున్నాయి అలా? అది నాకు తెలియదు. అది నేను వెళ్ళలేదు, చూడలేదు. అక్కడ జనరల్గా ఏమంటారంటే మనకి సిపిసిబి వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అడవి కదా, అందులో ఎన్ని కొట్టేశారు, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు పోయినాయి మనకి తెలియదు. ఎన్ని ఎకరాలు ఉంది సార్ అక్కడ టోటల్గా? 2900 ఎకరాలని వాళ్ళే చెప్తున్నారు కదా. అంత భూమి వాళ్ళకి ఇచ్చారు. 2900 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎన్యూమరేట్ చేస్తే అక్కడ 193,276 ఎన్నో అని చెబుతున్నారు. అది మేము లెక్కేసాము, చెట్టు లెక్కేసాము అంటున్నారు. ఓకే, కరెక్ట్ అనుకుందాం. అయితే ఆ చెట్లు లెక్క నుంచి మనం ఎందుకు చెబుతాం? ఆ చెట్లలో ఎంత విలువైనవి ఉన్నాయి? ఔషధ మొక్కలు ఉంటాయి. ఔషధ మొక్కలు ఉన్నాయి కదా. మీరు చెట్లు అంటే ఇంత లావు ఉన్నదే, అంత ఎత్తున్నదే లెక్కేస్తారు. మీరు కింద ఉన్న మొక్కలను లెక్కేయరు కదా. మీరు కింద ఉన్న మొక్కలను లెక్కేయరు కదా. అసలు ఆ లెక్క ఎందుకు? ప్రజలకి మీరు సమాచారం ఇవ్వండి, పారదర్శకంగా సమాచారం ఇవ్వండి, చర్చించండి. అది అందువల్ల ఇది మెయిన్ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే పారదర్శకత లోపం వల్ల. మొదటి నుంచి ప్రజలతో కనుక ఇవాళ సమస్య కాదు కదా ఇది. ఈ సమస్య 2015 నుంచి ఉంది. ఇది 2019లో కూడా అది కోర్టుకు కూడా వెళ్ళింది. కోర్టులో కూడా చర్చలు జరిగినాయి. ఈ సమయంలో ప్రజలతో ఎందుకు సమాచారం పంచుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వం అంతా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈ అంశం పైన? ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చేయలేదు కదా, అట్లనే చర్చలు జరిగినాయి. ఏదో కాదనుకొని చెప్పేసి అక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు. ఎవరు ఆ టైంలో కూడా 2019లో కూడా ఇది వద్దు అని ఎవరు అనలేదు. అది కోర్టు కేసు వల్ల డిలే అయిపోయింది. వాళ్ళకి అటవీ క్లియరెన్స్ రావడానికి టైం పట్టింది, అందువల్ల లేట్ అయింది. కానీ ప్రభుత్వం ఆపితే ఏది కాలేదు. జనవరిలో అనుమతి వచ్చింది, జనవరి వెంటనే వీళ్ళు జీవో ఇచ్చారు. అసలు ప్రజలతో చర్చించారా? ప్రజలు ఏమనుకుంటున్నారని పట్టించుకున్నారా? అడిగారా?
మీరు ఏంటి అభ్యంతరాలని ప్రజల్ని ఎప్పుడన్నా అడిగారా? ఇదేదో చాలా గొప్ప విషయం చేస్తున్నాము, దేశాన్ని ఏదో కాపాడుతున్నాము అనుకున్నారు, కానీ అంతకంటే ఏమీ లేదు కదా. సరే అండి, థ్యాంక్ యూ.